హర్ హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, ఇప్పుడు ఆర్థిక వృద్ధికి, రుణ విముక్తికి, సకల విధములైన శ్రేయస్సులకు మరియు వ్యాపార వాణిజ్యములలో తిరుగులేని విజయములకు, వ్యక్తిత్వ విజయమునకు, ఆకర్షణ శక్తికి, వ్యక్తిత్వ ఆనందమునకు స్వర్ణవతి యక్షిని సాధన భౌతిక మరియు ఆధ్యాత్మిక ఆనందములు అందించగల అద్భుతమైన మంత్ర సాధనగానే చెప్పుకోవచ్చు. మనకు ఇప్పుడు చెప్పే ఇబ్బందులు ఏమున్నా మనం స్వర్ణావతి యక్షిని ప్రత్యక్షంగానే జపం చేసి వాటి నుండి బయటపడి ఆనందకరమైన జీవితమును కొనసాగించవచ్చు. యక్షిని సాధనలు అంటేనే ఇంతకు ముందు చాలా సార్లు చెప్పుకుంటూ వస్తున్నాం. ఏదో ఒక ఉపాసనలో ఉన్నవారు ఇవి చేయాలి. ఎందుకంటే ఇవి చాలా రోజులు చేయవలసి ఉండదు, తక్కువ రోజుల్లోనే ప్రసన్నత చేకూరుస్తాయి. కాబట్టి మనం అప్పటికే సాధకులైతే చాలా మంచిది. ఇవి ప్రత్యక్షంగా చేసే జపములు కావు. కాగా ఈ స్వర్ణావతి యక్షిని ఉపాసన చేయాలనుకునే వాళ్ళు తప్పనిసరి గురువు వద్దకు వెళ్లి ఆకర్షణ యంత్రమును తెచ్చి ముందుంచుకొని అష్టదిగ్బంధన మంత్రము చెప్పి తర్వాత మంత్ర జపం చేయవలసి ఉంటుంది. ఎరుపు పసుపు వస్త్రములు ఉత్తర తూర్పు అభిముఖములుగా కూర్చొని రోజుకి 24 మాలలు జపం చేయవలసి ఉంటుంది. కేవలం 11 రోజుల్లో స్వర్ణావతి యక్షిని యొక్క అనుగ్రహంతో సకల విధములైన ఆటంకముల నుండి బయటపడి మనం ఇంతకు ముందు చెప్పుకున్న విసులుబాట్లన్నీ అతి సునాయాసంగా పొందగలం. ఈ స్వర్ణావతి యక్షిని కూడా కామమును ప్రేరేపిస్తుంది. కాబట్టి మనం తగు జాగ్రత్తలు తీసుకుని చేయవలసి ఉంటుంది. గురు సమక్షంలో తీసుకుని చేయుట చాలా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. లేదా ఆర్థిక స్తోమత పెంచుకోవాలనుకునే వాళ్ళు ప్రత్యక్షంగా జపం చేయవచ్చు గాని శివారాధన, గ్రామ దేవత యొక్క దర్శనం చేస్తూ అష్టదిగ్బంధన చేసుకుని చేయవలసి ఉంటుంది. ఇప్పుడు స్వర్ణావతి యక్షిని యొక్క అష్టదిగ్బంధన మంత్రం ముందు చెప్పుకుందాం. ఈ మంత్రం ప్రారంభించేందుకు పూర్ణిమ రోజు లేదా పూర్ణిమకు ముగిసేలా, అంటే శుక్లపక్ష పంచమి రోజు ఆరంభించి పూర్ణిమ రోజు ముగిసేలా చూసుకోవాలి. లేదా పూర్ణిమ రోజు ఆరంభించి 11 రోజులు చేసి ముగించవచ్చు. ఈ యక్షిని కూడా పూర్ణిమ కళలయందు ఆమె యొక్క ప్రతిబింబమును ప్రదర్శించగలదు. కాబట్టి ఈ ఉపాసకులు పూర్ణిమ రోజు చంద్రుని చూస్తూ మంత్ర జపం చేయడం దేవత యొక్క ఉనికికి కారణమై ఉంటుంది. దివ్యాత్మ స్వరూపులారా, అవగాహన పెంచుకునేందుకు కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది. ప్రసంగములను విని అవగాహన పెంచుకొని తర్వాతే జపములకు ఉపక్రమించండి. స్వచ్ఛమైన ఆహారము, మద్యపానం, మాంసభక్షణ, పరస్త్రీ వ్యామోహము, ధూమ్రపానం నిషేధించి ఇదే స్త్రీమూర్తులు చేయాలంటే పరపురుషుని యందు ధ్యాస కూడా ఉంచుకోకుండా హైందవ సనాతన ధర్మంలో వస్తున్న విధానాలన్నీ పాటిస్తూ నిష్ఠా నియమాలతో దీక్షా కంకణబద్ధులై మంత్ర జపం చేయవలసి ఉంటుంది. ఇదే స్వర్ణావతి యక్షిని యొక్క ప్రసన్నత కోరుతూ ఆమెతో సకల విధములైన సౌఖ్యములు పొందాలనుకునే వాళ్ళు 41 రోజుల్లో 1,00,000 జపం పూర్తి చేయవలసి ఉంటుంది. గురువు సమక్షంలో పురస్కార నిధులు గావించి తర్వాత 11 రోజులు ఉపాసన చేస్తే స్వర్ణావతి యక్షిని ప్రత్యక్ష నిదర్శనం చూపించగలదు, దర్శనం కూడా ఇవ్వగలదు. దివ్యాత్మ స్వరూపులారా, ముందుగా దిగ్బంధన మంత్రం. ఓం ఉత్తరాయ నమః, ఓం ఆగ్నేయాయ నమః, ఓం పూర్వాయ నమః, ఓం నైరుత్యాయ నమః, ఓం దక్షిణాయ నమః, ఓం వాయువ్యాయ నమః, ఓం పశ్చిమాయ నమః, ఓం ఈశానాయ నమః, ఓం ఊర్ధ్వాయ నమః, ఓం అధస్థితాయ నమః. ఈ దిగ్బంధన మనం ప్రసంగాలు వింటే దిగ్బంధన ఎలా చేయాలో మీకు చెప్పి ఉన్నాం. ఈ మంత్రం చెబుతూ ఆ దిశకు అక్షతలు గాని కుంకుమ గాని వేయవలసి ఉంటుంది. ఇతర దిగ్బంధన కంటే ఇది భిన్నంగా ఉత్తరం నుండి ఆగ్నేయమునకు, తూర్పు నుండి నైరుతికి, దక్షిణ నుండి వాయువ్యమునకు, పశ్చిమ నుండి ఈశాన్యమునకు అనగా ఇలాగా క్రాస్ గా దిగ్బంధన చేయబడుతూ ఉంటుంది. ఈ విధానంగానే చేయాలి. ఈ మంత్రం 3 సార్లు చెప్తూ 3 సార్లు దిశకు అక్షంతలు గాని కుంకుమ గాని వేసి తర్వాత ఈ మంత్రం దేనికోసం చేస్తున్నాం అన్నది వినియోగంగా చెప్పుకోవాలి. ఇప్పుడు వినియోగము. ఓం అస్య శ్రీ స్వర్ణావతి యక్షిని మంత్రస్య బృహస్పతి ఋషి గాయత్రి ఛంద స్వర్ణావతి యక్షిని దేవత ఆర్థిక సమృద్ధి సిద్ధ్యార్థే జపే వినియోగ. ఇలా వినియోగం చెప్పిన తర్వాత జపం ప్రత్యక్షంగానే చేసుకోవచ్చు. ఉదయం 4 గంటల నుండి 8 గంటల 30 నిమిషాలలోగా, సాయంత్రం 6 గంటల 30 నిమిషాల నుండి 9 గంటల 30 నిమిషాలలోగా జపం చేయవలసి ఉంటుంది. రుద్రాక్ష, స్ఫటికము మరియు పుష్కరమాల, వైజయంతిమాల శ్రేయదాయకం. దివ్యాత్మ స్వరూపులారా, సందేహములకు కింద డిస్క్రిప్షన్ లో ఉండే లింక్ ను ఓపెన్ చేసి మీరు ప్రసంగములను విని అవగాహన పెంచుకొని ప్రత్యక్షంగా జపం చేసుకోగలరు. ఇప్పుడు స్వర్ణావతి యక్షిని యొక్క మంత్రము. ఓం హ్రీం యక్షినేశ్వరి అగచ్చ స్వర్ణావతి క్లీం స్వాహ. మంత్రం మరోసారి. ఓం హ్రీం యక్షినేశ్వరి అగచ్చ స్వర్ణావతి క్లీం స్వాహ. మంత్రం మరోసారి. ఓం హ్రీం యక్షినేశ్వరి అగచ్చ స్వర్ణావతి క్లీం స్వాహ. దివ్యాత్మ స్వరూపులారా, వాచక జపమే చేయాలి. మానసిక ఉపాంశ జపం పనికిరాదు. మరియు ఈ మంత్రం చేస్తున్నట్టుగా ఎవరికి చెప్పకుండా చాలా రహస్యవంతంగా చేయవలసి ఉంటుంది. 11 రోజులు దీక్షా కంకణబద్ధులే చేయవలసి ఉంటుంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మైలుకూడు తినరాదు, అనగా సూచికాన్నము భుజించరాదు, పరాన్న భోక్తము చేయరాదు, పరస్త్రీతో సాంగత్యమే కాదు కనీసం వెకిలి వేషాలు కూడా వేయడానికి పనికి రాకుండా ఉండవలసి ఉంటుంది. హైందవ సనాతన ధర్మం యొక్క ముఖ్య విధానం
విధానాలని పాటిస్తూ ఈ మంత్ర జపం చేయడం వలన మనకు సకల విధములైన శ్రేయస్సులు చేకూర్చగలదు. ఈ మంత్రము యంత్ర సంపుటిత చేసి 1,00,000 జపం పూర్తి చేయవారు తమ భార్యలోనే లక్ష్మీదేవిని చూస్తూ స్వర్గ సుఖములు గృహమందే అనుభవించగలరు. అటువంటి మహత్తరమైన శక్తి కలిగినది స్వర్ణావతి యక్షిని. అవగాహన పెంచుకోండి. జపములు చేసి మన జీవితమునకు కావలసిన నిర్మాణములను నిర్మించి హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలోను మనకంటూ ఒక గుర్తింపును తెచ్చిపెడతారని ఆశిస్తూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆర్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.